జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింప్లిసిటీకి మారుపేరు. అందుకే ఆయన సాధారణ ప్రజలతో కలిసి సామాన్యంగా బెంగళూరు నుంచి కూడా వస్తున్నారు ఆయన. ఇలాంటి సింప్లిసిటీ వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడు అవటం అంటే గనక రాష్ట్రం చేసుకున్న అదృష్టం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాల్లో వాస్తవాలు ఎంత ఉన్నాయనుకోవచ్చు అంటారు. నమస్తే అండి, మీ వాసు పదిల. జగన్మోహన్ రెడ్డే అబద్ధాలు కోరు, జగన్మోహన్ రెడ్డి నీడ కూడా అబద్ధమే. నిజంగా చెప్పాలంటే ఆ సినిమాలో నీడ పోయింది అంటారు చూడండి, అట్లా జగన్మోహన్ రెడ్డి దగ్గర నీతి పోయింది. జగన్మోహన్ రెడ్డి నీతి లేదు, అలానే అతను మాట్లాడే దాని మీద నిలకడలేడు. అన్ని అబద్ధాలే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేది. మేమేమంటున్నాం, జగన్మోహన్ రెడ్డి సాధారణ ఫ్లైట్లో ఎందుకు రాడు? ఇప్పుడు అతను జేబులో డబ్బులు పెట్టాలి. అతను 1,00,000 కోట్లు దొండుకున్నాడు. ఇప్పుడు తర్వాత 2 లక్షల కోట్లు 43,000 సుమారు ఈడీ ఆస్తులు జప్తు చేసింది. మరి ఇతను ఏదో సింపుల్ సిటీ, ఆయన వేసుకునే చెప్పులు ఎంత, ఆయన తాగిన వాటర్ బాటిల్ ఉందా? అంతకుముందు గవర్నమెంట్లో 2019 నుంచి 24 వరకు అతను తాగిన వాటర్ బాటిల్ ఏంటి, అతను వేసుకున్న డ్రెస్ ఏంటి, చెప్పులు ఏంటి, అతను ఫ్లైట్లో తిరిగింది ఏంటి? నేనేం అడుగుతున్నాను, ఎవరినైనా సరే ఆర్టీఐ యాక్ట్ ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఎన్ని విమానాలు ఎక్కాడు, ఎంత ప్రజాధనాన్ని లూటీ చేశాడో ఒకటి వెయ్యండి. ఏవియేషన్ నుంచి ఈరోజు ఉన్న లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు అతను ముఖ్యమంత్రిగా చేసిన పదవి కాలంలో 222,85,829 రూపాయలు మొత్తం మీద 222 కోట్లు అప్పనంగా ప్రజాధనాన్ని లూటీ చేశాడు ఇతను. 222 కోట్లు. మేము చెబుతున్నాం, ఎవడైతే ఇప్పుడు సింపుల్ సిటీ అని మాట్లాడాడో ఓన్లీ ఏవియేషన్ నుంచి మేము మాట్లాడుతున్న లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గాల్లో తిరిగింది. అసలే జగన్మోహన్ రెడ్డి గాలోడు, దొంగోడు, నీతి లేనోడు. చెప్తాం, బరాబర్ చెబుతాం. 43,000 కోట్ల ముద్దాయి ఈడీ జప్తు చేసింది. సుమారు 20-30 కేసుల్లో మొదటి ముద్దాయి 13 కేసుల్లో ఛార్జ్షీట్లో ఉన్నాడు. సో గాల్లో తిరగటానికే జగన్మోహన్ రెడ్డి 222 కోట్లు పైచిలుకు ప్రజాధనాన్ని లూటీ చేసిన ఇతను సింపుల్ సిటీయా? ఇప్పుడు ఎందుకు రాడండి? ఇప్పుడు సింపుల్ సిటీ అంటే 1000 ఎకరాల్లో పోండి, పులివెందుల పోండి, ఎంత ప్యాలెస్ ఉందో చూడండి. బెంగళూరు వెళ్ళండి, ఎంత ప్యాలెస్ ఉందో చూడండి. లేదా తాడేపల్లి కొంపకి వెళ్ళండి, ఇక్కడే ఉన్నారుగా. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్, మీకు చెప్తున్నాం, సిగ్గుండొద్దు మాట్లాడే ముందు. సింపుల్ సిటీ అంటే ఏంటి? 1000 ఎకరాల్లో ఇల్లు కట్టుకొని దర్జాగా సిగ్గు శరం లేకుండా మాట్లాడతారు. తాడేపల్లి ప్యాలెస్లో పక్కన పాపం ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్న ఇల్లుని కోళ్ళదోసి గోళ్ళ కట్టాడు. సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సిన మనిషి ఇంటికాడే సెంట్రల్ జైలు అంత గోళ్ళ కట్టుకొని తిరిగిన ఇతర సింపుల్ సిటీయా? సిగ్గు శరం లేకుండా ఇలాంటివి అన్నప్పుడు చాలా బాధేస్తుంది. 222 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసి గాల్లో తిరిగిన జగన్మోహన్ రెడ్డి సింపుల్ సిటీయా? ₹1 అంటే ₹1. మేము చెబుతున్నాం, ఈ 17 నెలల కాలంలో మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు సొంత డబ్బులతో, మీలాగా పెద్ద పెద్ద ప్యాలెసుల్లో మీరే అంటారుగా అమరావతిలో ఇల్లు కూడా లేదని, జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడేది ఇదే కదా. సొంత ఫ్లైట్ ఛార్జీలతో ఆయన సొంత డబ్బులతో నారా లోకేష్ బాబు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు వరకు ఆర్టీఐ చట్టం ప్రకారం వేసుకోండి. మీరు ఏదైతే మీరు బ్లేమ్ చేస్తున్నారో, మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాధన దుర్వినియోగం చేస్తాడని వేయండి. తెలుస్తూ సిగ్గు శరం లేకుండా మాట్లాడతాం. మేము చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు దాకా ఓపిక పెట్టాం. జగన్మోహన్ రెడ్డిని మీరు ఇలాంటి మాటలు మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని మేము ఇంకా హీనంగా మాట్లాడే మాటలు మాట్లాడించుకోవద్దండి చెప్తున్నాం. ప్రతిపక్ష హోదా లేకపోయినా ఏదో సత్యాలే అనుకుంటున్నాం. మేము ఇవన్నీ మాట్లాడతాం. ఒక అసెంబ్లీకి రాడు, శాలరీ దొబ్బుతాడు. ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి శాలరీ తీసుకోకుండా ఉన్నాడా? రాయమనండి. ప్రజాధనాన్ని లూటీ చేయడం జగన్మోహన్ కన్నా ఆరితేనోడు ఇంకెవరు లేడు. ఇదంతా ఒక ఎత్తండి, దానికి చూద్దాం. ఇప్పుడు మీరు అంటున్నారు గాలిలో తిరుగుతున్నారు అనే మాట అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీకెండ్ పాలిటిషియన్ చేస్తున్నారు. వీకెండ్ వస్తే కనుక హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, గాలిలోనే తిరుగుతున్నారు అంటూ ఒక కథనాన్ని అయితే కనుక తిప్పుతున్నారు కదా. మరి వైసీపీ నాయకులు ఇది నిజం కాదంటారా? మరి వీళ్ళు ఫ్లైట్లు వాడలేదనుకోవాలంటారా? మేము చెప్తున్నామండి, అధికార పర్యటనకు తప్పితే సొంతగా ఇప్పుడు హైదరాబాద్ ఈయన ఏడ తెచ్చాడు మేము అడుగుతున్నాం. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని చెబుతున్నాం. ఇంకా ఎగిరారు బాబు గారిని ఏది పడితే అదంటే ఊరుకుంటామా? మా పవన్ కళ్యాణ్ గారిని మా కూటమి ప్రభుత్వంలో ఎవరినన్నా ఊరుకునే పరిస్థితి లేదు. మేము ఏం మాట్లాడతారు?
సొంత నిధులతో సొంత చాప్టర్లోనో లేకపోతే సొంత ఫ్లైట్లో సొంత ఖర్చులతో వెళ్తున్నారు తప్పితే ప్రజాధనానికి కాదు. ముఖ్యమంత్రి వారి గారు ఇప్పుడు పోలవరం వెళ్ళాలి, ప్రజాధనమేగా, అది లూటీ చేసినట్ట. నీలాగా అరే పట్టుమని తెనాలి పోవడానికో గుంటూరు పోవడానికో హెలికాప్టర్ వాడిన జగన్మోహన్ రెడ్డి మ్యాచ్ ఇది మాట్లాడేది. మేము చెప్తున్నామండి, వీళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మేము ప్రజలకు సమాధానం చెప్పగలం. ప్రజలు మా గురించి తెలుసు, మా నాయకుల గురించి తెలుసు. ఇలాంటి అబద్ధాలు పదే పదే మాట్లాడితే నిజమవుతాయి అనుకుంటారు. చూడండి, ఇది చెత్తగా ఉంది. అందుకని చిత్తుగా ఓడగొట్టి మూల కూర్చోబెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందామండి. ఏంటి మరీ దారుణంగా మన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా? ఈ కామెంట్ నేను చేస్తుంది నేను కాదు, దయచేసి నా మీద సీరియస్ అవ్వద్దు మీరు. మన రాష్ట్రానికి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా? ఎందుకు అవసరం? అసలుకే అప్పులతో నిండిపోయిన రాష్ట్రం, వీళ్ళ గొప్పల కోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారు. మన కర్మ కాకపోతే మనకి ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా? ఈ కామెంట్ చేసింది అంబటి రాంబాబు గారు. మరి దీనికి ఏం చెబుతామంటారు? చాలా బాధేసిద్దండి. అంబటి రాంబాబు అనేవాడు అసలు మొన్నదాకా మేమేమన్నా ఆంబోతనే, వీడు ఆంబోతు కూడా కాదు, ఎలుగుబంటి లాంటోడు. ఈ రోజు నుంచి అంబటి రాంబాబుని ఎలుగుబంటి రాంబాబు అని అంటున్నాం. ఎందుకు అంటున్నాం అంటే వైనాలు గీనాలు తెలీదు. ఇప్పుడు మేము అడుగుతున్న అంబటి రాంబాబుకి ఫ్యామిలీ ఉంది, డబ్బులు సంపాదించుకుంటున్నాడు కదా. మేమేమంటున్నాం, రాజధాని మరి మీ నాయకుడు 3 రాజధానులను ఏం చేశాడు? వీడు ఒక్క రాజధాని తిక్కులేదు. 3 రాజధానులు అన్నప్పుడు ఏం చేశాడు? ఒక్క రాజధాని గట్టిగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళలాగా 4-5 ప్యాలెస్లు లేవు, ఒకే ఇల్లు కట్టుకుంది, నీట్గా ఉండాలి, బాగా నీట్గా ఉండాలి, ఆ ఇల్లు శుభ్రంగా కట్టుకోవాలనుకుంటారు తప్ప ప్రజా రాజధాని, అమరావతి రాజధాని, విలవేల్పుల రాజధాని అని మనం అనుకుంటున్నాం. వాడు అనుకోకపోతే మేమేం చేసేవి? మంచిగా కట్టుకోవాలనుకోవడం తప్ప అంబటి రాంబాబు? చెప్పు, గొన్నెత్తులా పెరిగాం ఎలుగుబంటి రాంబాబు. మేము అడుగుతున్నాం, నీకొద్దన్నా అయ్యా పోయా ఇంద్రా? బాబు గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని అయ్యా పోయేది తాట తీస్తాం అంబటి రాంబాబు. చెబుతున్నాం ఎలుగుబంటి రాంబాబుగా, ప్రజా రాజధాని గొప్పగా ఉండాలనుకుంటావు, ప్రపంచం మెచ్చే రాజధాని అనుకున్నా. ఇప్పుడు నువ్వు మినిస్టర్ ఒలగబెట్టావు, నీవు ఇరిగేషన్ మంత్రి చేస్తేనే ఎన్ని టీఎంసీలు ఉంటాయి ఇవే తెలియదు నీకు. పోలవరం ఎన్ని టీఎంసీలతో ఉంటుంది, అసలు ఎస్ఆర్సీ అంటే ఏంటో ఎన్ని తెలియకుండా ఒక మినిస్టర్ అయ్యావు. అలా కాదు కదా, మీ నాయకుడికి వివరం ఉండదు, నీకు ఒక వివరం ఉండదు. మీకు ఏమని ఉంటుంది? జనాల డబ్బులు దొండుకుందాం, దాచిపెట్టుకుందాం. జనాలకి చారిటీ చేయటం తెలుసా? జనాలకి సేవ చేయటం తెలుసా? మేము అడుగుతున్నాం. ఇంకేమంటాడు? అప్పులు సిగ్గుండాలి. 2014లో రాష్ట్రము అప్పుల్లో ఇచ్చారు. సుమారు మనకెన్ని 15,000 కోట్లు సుమారు అప్పు ఇచ్చి వెళితే దాన్ని సర్ప్లస్ తెచ్చిన నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు. 2019 ఎన్ని అప్పులు మీకు ఇచ్చాం? 2019 24 ఒక్క సిమెంటు ఇక్కడ ఒక రోడ్డే ఇలా మీరు ఒక బిల్డింగ్ అట్లా ఏమీ కట్టకుండా నీ నాయకులకు దోచిపెట్టి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఎక్కడెక్కడ అప్పు చేసి చివరికి ముందు తాగేవాడి మీద కూడా అప్పు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది కాదా అని అంబటి రాంబాబుని అడుగుతున్నాం. అప్పులు చేసి కుప్పలుగా పెట్టిపోయింది ఎవడో? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందులో నువ్వు కూడా ఒక మంత్రిగా ఎలగబెట్టి తెచ్చావు. ఇరిగేషన్కి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టావు అని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేయటానికి మీరు పెట్టిన అప్పులు తీర్చుకోవడానికే మాకు 18 నెలలు పట్టింది. వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. అంత అప్పు చేసింది నువ్వు. అభివృద్ధి పదంలో దూచుకొని పోతున్న అమరావతిని, ఆంధ్రప్రదేశ్ని చూడలేక చస్తున్నారు. అంబటి రాంబాబు, నీకు చెప్తున్నాం, అప్పులు తిప్పలు చేసింది మీ జగన్మోహన్ రెడ్డి. మేము దాన్ని సరి చేస్తూ అభివృద్ధి వైపు నీ ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మేము వేసాం, నీ పక్కన సిమెంట్ రోడ్డు మేము వేసాం. అంబటి రాంబాబు, గుంటూరులో తిరుగుతున్నావుగా, ఏ గొంతుకన్నా పో. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు కానీ మేయర్ గారు కానీ గుంటూరు నడిబొడ్డులో చూడు, ఎక్కడ పడితే అక్కడ మొత్తం రోడ్లు వేస్తున్నాం, డ్రైన్స్ కడుతున్నాం. సిగ్గులేని అభివృద్ధి లేని పాలన 2019-24 దాకా చేసి అప్పులు మయం చేసిపోయి సిగ్గు లేకుండా మాట్లాడు. మేము చెబుతున్న ప్రజా రాజధాని అందరికన్నా బాగుండాలి, అన్ని రాజులకు దానికి ధీటుగా ఉండాలి, ఇక్కడ వనరులు రావాలి. దానికి వస్తే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ట్యాక్సులు వస్తాయి అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన విజనం. చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ సృష్టించారు, మీరు అమరావతిని అడవులు పాలు చేశారు. ఇది చెప్తున్నాం. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే ఎలుగుబంటి రాంబాబు తాట తీస్తాం, ఇంకా ఇంటి దాకా తెచ్చుకోవద్దని మర్యాదగా వార్నింగ్ ఇస్తున్నాం.